అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పద్ధతి ప్రకారం లెక్క తప్పకుండా ప్రజల సొమ్ము ప్రజలకు చెందాలా, లెక్క ప్రకారం దాచిపెట్టాలి. అభివృద్ధి సంక్షేమ రెండు కూడా సూర్యుల మాదిరిగా రెండు కళ్ళలాగా మనం ముందుకు నడవాల్సిన అవసరం. సో గత పరిస్థితి చూస్తే, లెక్క చూస్తే ఈ యొక్క ఎవరు ఎన్ని గొప్ప మాటలు మాట్లాడినా, ప్రసంగాలు ఎంత గొప్పగా చెప్పినా బాధ్యత రహితంగా పరిపాలన కనపడతాం. వేల కోట్ల రూపాయలు ప్రజాధనం అనేది దుర్వినియోగం జరిగినట్టుగా స్పష్టంగా కనపడతాం. ఆ లెక్కలు మొత్తం కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు, అలాగే రెవెన్యూ మంత్రి గారు పెట్టారు. అన్నప్పుడు ఈ సమీక్ష ఏర్పాటు చేసేది గతంలో ఏంటంటే శాసనసభలో చెప్పిన విధంగా, అలాగే ఎన్నికల సందర్భంగా చెప్పిన విధంగా చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకునే దానిలో భాగంగా అవన్నీ కూడా సక్రమంగా ముందుకు వెళ్ళడం కోసం నిర్ణయాలు అనేది ప్రజలు ఎదురు తీసుకొని ఎవరికి ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలా, ఎవరికి ఏం చేయాలనే విధంగా పూర్తిగా ప్రజాపాలన ఉంటే రైతుల అభిప్రాయాలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని ఏ ఒక్క రూపాయలు దుర్వినియోగం కాకుండా ఉండడం కోసమే మీ అభిప్రాయాల సేకరణ కోసం రావడం జరిగింది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి ప్రభుత్వంలో అన్నిటికీ బకాయిలు పడ్డటువంటి ప్రభుత్వాన్ని గత 6 నెలల కాలంలో 3 నెలల పైచలకు మనకి ఎన్నికల కోడ్ వల్ల మనం ఏ కార్యక్రమం చేపట్టే అవకాశం లేకుండా పోయింది. ప్రతి భరోసా కార్యక్రమానికి ముందే రైతాంగ సోదరుల యొక్క అభిప్రాయం తీసుకొని, శాసనసభలో ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని, అన్ని రాజకీయ పార్టీల యొక్క, రైతు సంఘాల యొక్క, నిపుణుల యొక్క సలహాలు తీసుకొని భవిష్యత్తులో రైతు భరోసా ఏ రకంగా ఉంటే సామాన్య రైతుకి, చిన్నకారు రైతుకి, సన్నకారు రైతుకి, చిక్కిన రైతుకి సహాయంగా ఉంటుంది, వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా మనం దీన్ని ప్రవేశపెట్టాలని. అంతకంటే ముందుగా గత ప్రభుత్వం చెల్లించలేనటువంటి రైతు బంధును కూడా ఇబ్బంది ఉన్న 7,651 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు ఖాతాలను జమ చేసింది. దాంతో పాటుగా రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి అది కూడా దఫాల వారీగా కాకుండా సంవత్సరానికి తాగేటటువంటి Student activities and care. CRT training. Flexible curriculum. KL, deemed to be university. మళ్ళీ మేము అప్పు తెచ్చుకొని నిలబడడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ మనోభావాలకు తగ్గట్టుగా ఈనాడు 31,000 కోట్లు గత 5 సంవత్సరాల్లో కట్ ఆఫ్ రేట్ మధ్యలో ఉన్నటువంటి రైతాంగానికి 31,000 కోట్లు రేపు రాబోయే 4 రోజుల్లోనే చేయాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక, ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. చప్పట్లు కొట్టినంత తేలిక కాదు, కానీ అయినా సరే పట్టుదలతో ఉన్నాం, నిధుల కోసం అన్వేషిస్తున్నాం. చాలా వరకు రఘునందన్ గారు, ఫైనాన్స్ సెక్రటరీ, ముఖ్యమంత్రి గారు రోజు అదే పని మీద ఉండి మనకున్నటువంటి నిధులను జాగ్రత్త చేసుకోవటం, కొన్ని సమన్వయం చేసుకోవటం, తద్వారా 1-2 ఇన్స్టాల్మెంట్లో ఆగస్టు నెలలోనే ఈ యొక్క 31,000 కోట్లు మీ ఖాతాలో వేయాల్సినటువంటి అవసరం ఉంది. అనుగుణంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడవాలన్నది ముఖ్య ఉద్దేశం. 100 ఎకరాలున్న భూస్వామికి ఇవ్వాలన్నా, కొండలు గుట్టలో ఉన్న రైతుకి ఇవ్వాలన్నా, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం లేఅవుట్ వేసిన ఆ లేఅవుట్లకు కూడా ఇవ్వాలన్నా, గతంలో ప్రభుత్వం ఈ వివిధ డెవలప్మెంట్ కోసం ఎక్విజిషన్ చేసిన ల్యాండ్ కూడా ఇవ్వాలన్నా, ఫామ్ హౌస్లకు కూడా ఇవ్వాలన్నా అనేది మీరు ఇచ్చే సూచనలు బట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే గతంలో ఏం జరిగిందో ఇందాక తొమ్మల గారు చెప్పారు. గతాన్ని అది ఆనాడు ఆ ప్రభుత్వం ఇచ్చిన అది వారి డబ్బు కాదు. రూపాయి పోగేసి మీరు కట్టిన ట్యాక్సుల్నే ప్రభుత్వ రూపంలో మీకు చెల్లిస్తుంది, మీకు ఇచ్చిన హామీల్లో నెరవేరుస్తుంది. ఆ డబ్బుని సద్వినియోగం
ప్రభుత్వానికే కాదు మనం తీసుకునే నిర్ణయాల్ని ఆ భగవంతుడు కూడా క్షమించడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ డిబేట్ చేస్తూ మైండ్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా చేయాలి అలా చేయాలి అనేది ఏ ఉద్దేశము లేదు. కొన్ని పేపర్లు 3 ఎకరాలకు 5 ఎకరాలకు 10 ఎకరాలకు రిస్ట్రిక్ట్ చేయాలనో, ఏదో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కి ఇయ్యాలనో, రైతులకు ఒక భయభ్రాంతుల్ని ఆనాడు వారు ఎలగబెట్టిన దాన్ని తిరిగి మళ్ళీ అదే రూట్ లో తీసుకెళ్లే విధంగా రెచ్చగొట్టే కొంతమంది నాయకులు, కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఏవైతే వారి ఆలోచనలకి మనం గడ్డి కొట్టాల్సిన అవసరం ఉంది. నిజంగా ఏ రైతుకి సహాయం చేస్తే, నిజంగా మంచి చేస్తే ఆ రైతుకి ఉపయోగపడుతుందో ఆ రైతుకి ఇవ్వాలన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం తప్ప ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వద్దాం. మీలో కొంత అపోహ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే అప్లై చేస్తారో అంటే పాన్ కార్డు ఉన్న ప్రతి వాళ్ళకి రైతు భరోసా రాదు అనేది ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న ప్రచారం. ఈనాడు పాన్ కార్డు ప్రతి రైతుకి ప్రతి కుటుంబానికి ఉంటది. అటువంటి వాళ్ళకి ఇవ్వనని ఈ ప్రభుత్వం ఏనాడు చెప్పలే. కానీ పాన్ కార్డు పేరు అడ్డం పెట్టుకొని హైదరాబాద్ లోనో, ఢిల్లీలోనో, బొంబాయిలోనో కోట్లాది వందలాది కోట్లు సంపాదిస్తున్న బడాబాబులకు మట్టుకు ఇయ్యాలా వద్దు అనేది మీరే నిర్ణయించాలి. అది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అంతేగాని పాన్ కార్డు ఉంటే ఈ ప్రభుత్వం రైతులకు ఇయ్యదు, లేకపోతే ఇంకొకటి ఇయ్యదు, లేకపోతే 2 ఎకరాలకే రిస్ట్రిక్ట్ చేసింది అని ఏదైతే కొంతమంది పని కట్టుకొని ప్రచారం చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రియాక్యుపైడ్ మైండ్ అంటే ముందే ఏదో మనసులో నిర్ణయించుకొని ఈ సభలో సమావేశాలు జరపడం లేదు అనేది రైతన్నలతో పాటుగా ఎవరైతే విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష వాళ్ళు కూడా గమనించాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.